హాయ్ అండి. ఇండియన్ ఆర్మీలో ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేకుండా కేవలం మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలెక్షన్స్ అయితే జరుగుతాయంట. సో, ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్‌ని కూడా నేను దీంట్లో వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి 20-27 ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ ఆర్మీ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అండ్ ఈ షార్ట్ లిస్ట్ తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు మన మార్క్స్ మెమో కరెక్షన్స్ తర్వాత. అండ్ ఆ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ అయిన వారిని డెహ్రాడూన్లో 1 ఇయర్ పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో భాగంగా స్కాలర్షిప్ కూడా అందిస్తారట. సో ఈ స్కాలర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ డైరెక్ట్ ఆర్మీలోకి అయితే జాయిన్ చేసుకుంటారు. సో ఎవరైతే యువకులు ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఐడిబిఐ బ్యాంక్లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే వేకెన్సీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అండ్ ఈ అప్లికేషన్ చివరి తేదీ మే 20వ తారీఖు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడవచ్చు, బట్ జాబ్ కోసం ఎదురు చూసే ఇంకా ఎంతోమంది యువకులకి ఇలాంటి సమాచారం అయితే ఉపయోగపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా బీఈడీ చేయాలి కదా. మరి బీఈడీ చేయాలంటే దానికి కావాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. అదే ఎడ్సెట్ అనమాట. ఈ ఎడ్సెట్ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ రేపటితో ముగియనుంది. అండ్ ఎక్స్ట్రా ఫీజు కట్టి జూన్ 27వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ 10,000 రుసుము కంటే కూడా ఈరోజు మేల్కొని కట్టడం బెటర్ కాబట్టి సో ఎడ్సెట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో రేపటి వరకు ఛాన్స్ ఉంది. మీరు అప్లికేషన్ని ఫిల్అప్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ 3 days టు గో అండి. ఎవరైతే డిఎస్సికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మే నెల 15వ తారీఖే లాస్ట్ డేట్ అనమాట. ఇంకా అప్లై చెయ్యని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అండ్ మే 15వ తారీఖే చివరి తేదీ గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సియుఈటీ టెస్ట్ అండ్ ఈఏపీ సెట్ అనేది 2 ఒకేసారి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు ఎగ్జామ్ డేట్స్. అండ్ ఈ రెండింటికి కొన్ని డేస్ కొలాబ్ అవుతున్నాయి. సో ఈ ఇబ్బంది జరగకుండా ఉండాలి అంటే ఏదో ఒక ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాల్సిందిగా విద్యార్థులు కోరుకుంటున్నారు. మేబీ ఒక ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే రెండింటికి అప్లై చేసుకున్న విద్యార్థులు ఈ సమస్యను అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. ఇది పోస్ట్ పోన్ చేయడం అవసరం అంటారా? కామెంట్ చేయండి. హాయ్ అండి. ఇన్ఫర్మేషన్ అయితే జాబ్ నోటిఫికేషన్ గురించి. ఆంధ్రప్రదేశ్లో 1620 జాబ్స్, కోర్టులో 1620 జాబ్స్ అయితే వేకెన్సీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 7th నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అర్హులు. అండ్ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ ఇలా ఆయా విభాగాలలో ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జూన్ 2వ తారీఖు వరకు అప్లికేషన్కి ఛాన్స్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్తో ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. తెలంగాణలో రీసెంట్గా కంప్లీట్ చేసిన ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే రాసిన విద్యార్థులు ఉన్నారో వారికి మరో 10 రోజుల తర్వాత కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందంట. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధంగా ఉంచుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. అండ్ ఈ ఇయర్ 1,18,000 సీట్లు వేకెన్సీగా ఉన్నాయంట. సో మీరు ఎంచుకునే కాలేజ్ని మంచి కాలేజ్ ఎంచుకోండి. అండ్ అంతేకాకుండా అతి ముఖ్యమైనది మీరు ఎంచుకునే సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకున్నారో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఏ డిపార్ట్మెంట్స్లో దానికి వేకెన్సీస్ ఉంటాయో చూసుకొని ఆ తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ని అయితే ఎంచుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్లో 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లోకి రిలీజ్ చేశారు. సో ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయాలనుకునేవారు హాల్ టికెట్స్ని వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వాట్సాప్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నోట్ చేసుకోండి. అండ్ ఈ నెల
మే 19 నుంచి 28వ తారీఖు అయితే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఖరారైంది అండ్ దానికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అయ్యాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోని వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం, మన మీద ఆధారపడి బతుకుతున్న మన కుటుంబం అనేది ఎప్పుడూ ఇబ్బందులు పడకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం సంవత్సరానికి 1000 రూపాయలు కట్టినా కూడా మీ ప్రమాదం శాతం ఏదైనా మరణిస్తే మీ కుటుంబానికి 20 లక్షల వరకు బీమా అయితే వర్తిస్తుంది. అదే సంవత్సరానికి 2000 కడితే మీకు సంవత్సరానికి 2000 చొప్పున కడితే మీ ప్రమాదం శాతం ఏదైనా జరిగితే సంవత్సరానికి 40 ప్రమాద తర్వాత 40 లక్షల వరకు బీమా వస్తుంది. ఎస్బీఐలో ఈ ప్రమాద బీమా అంటే ఈ ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఇంకా ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ని కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం, కొన్ని సమస్యలకి చిరునవ్వే పరిష్కారం. శుభరాత్రి.